ఖచ్చితంగా అయితే లొల్లి అవుతుంది. లొల్లి లొల్లి అంటే మాటలతో లొల్లి కదనమాట, చేతలతోటి డైరెక్ట్ చేతలతోటి లొల్లి అవుతుంది అనమాట. ఎందుకంటే నువ్వు వినే సమస్య ఉండదు, ఆయన వినే సమస్య ఉండదు అనమాట. మాట 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 పెరిగి పెరిగి చేతలతోటి మనకు ఫైటింగ్ అనేది ఉంటుంది అనమాట. నమస్తే అన్నలు, ఈరోజు గొర్రెపోతు తెచ్చినాము. ఎంత దీనికి 20,000 అయింది. చూడండి ఒకసారి. అంటే చాలా పొడుగుగా అండ్ ఎత్తు అయితే ఏం లేదు, నార్మల్గా పొట్టిగా ఉన్నది. దీని మన మేకలతో అయితే తెచ్చినాను. సో ఇవన్నీ మేకలు, గొర్రెల పోదట, ఎందుకంటే కొత్తది కదా మనకు గొర్రెపోతులు అయితే పొడుస్తాయిదని, కాబట్టి దీనికి సపరేట్ తేవడం అయితే జరిగింది. ఏం లేదు, ఇలా ఇంకోటి మందైతే చెప్పబోతున్నాను. ఏంటంటే అది చాలామంది అడిగారు నన్ను, అన్న మనకు ఏమందంటే అదే మనము చేను పొన పోతే ఎవరు అంటే చేను ఆయన చప్పుడు చేయరన్నా కదా, సో ఆ మంది అనమాట. సో ఇన్ని రోజులకి ఇలా అయితే తెస్తున్నా, ఎందుకంటే మనకు 2 మందులు దొరికినాయి, ఇంకోటి దొరకలేదు. అది నిన్న సాయంత్రం వరకు అయితే నేను దాన్ని వీడియో తీయడం జరిగింది మీకు చూపించడానికి, ఓకేనా. సో ఈ విషయానికి వస్తే ఏంటంటే చాలామంది నాకు అన్నారు, అన్న ఇంకెప్పుడన్నా అంటే వేరే విషయాలు కాకుండా అది అసలు మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఇంకేంటంటే మనకు మేకలు గొర్రెలు కాసేటోళ్ళు కాకుండా సాధారణంగా ఊళ్ళో ఉంటారు కదా, ప్రతి మనిషికి అయితే ఉపయోగపడే మంది అన్నమాట ఇది. ప్రతి మనిషి అంటే బిజినెస్ చేయని, జాబ్ చేయని, ఏదైనా కానీ ఎవరైతే మనిషి అయితే కదా అది అట్టునా. సో మనిషి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో సాధారణంగా ఇది చెప్పకపోతుండేని, ఎందుకంటే దీనికి మనీ ఖర్చు అవుతుండే, కానీ ఎందుకులే ఇక, ఎందుకంటే ఇన్నిగానం మందులు చెప్పినప్పుడు ఇదెంత అనేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక బలం గురించి అన్నమాట. ఏంటంటే ఎదటోళ్ళను మనం మాట్లాడనీయకుండా చేస్తుంది ఈ మందు, ఓకేనా. అంటే ఇప్పుడు నువ్వు పంచాయతీ కాడ పోయినావు, సో పంచాయతీ కాడ పోయినాక ఆయన ఒక 4 మాటలు అంటాడు, అన్నాక నువ్వు ఒకటి అంటావు. మీకు అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూసినా పర్లేదు, కానీ మంచిగా ఏంటండి మళ్ళీ నాకు దీని గురించి ప్రశ్న అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేను. ఎందుకంటే వాట్సాప్లో చాలామంది అడుగుతున్నారు, కానీ ఇప్పుడు ఒక 50 మంది అనుకోండి, ఒక 50 మందికి సమాధానం ఇస్తాం. 100కు సమాధానం చేయడానికి మనకి ఏమన్నా సీఎమా ఏమన్నా ఎమ్మెల్యే ఓకేనా. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ నడిపిస్తున్నారంటే ఎంతో వేల మంది చూస్తారు. సో అంతమందికి మనం సమాధానం ఇవ్వాలంటే ఒక్కొక్క రోజు సిరాకు పడుతుంది అన్నమాట. సో ఎంత ఒక 30, 40, 50 మంది దాకా సమాధానం ఇచ్చినాం అనుకో, ఇక మళ్ళీ అంతకన్నా ఓవర్ ఇచ్చడానికి ఇక మనకు చిరాకు పుడుతుంది ఇక తాపకు. మనం ఎందుకంటే వాట్సాప్లో ఏంటంటే మనకు వచ్చింది లేదు, పోయింది లేదు. నేను మీకోసం టైం మాత్రం స్పెండ్ చేస్తున్నాడు, ఓకేనా. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు యూట్యూబ్లో అనుకోండి, ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తారు, చూసిన ద్వారా నాకు యూట్యూబ్ ద్వారా మనీ వస్తుంది. సో మనీ వస్తుంది కాబట్టి మీరు ఎంతైనా చూసుకోండి, ఎంతైనా లైక్లు వేసుకోండి, షేర్ చేయండి, మీ ఇష్టమే అది, ఓకేనా. ఇప్పుడు వాట్సాప్ ద్వారా నాకు ఏం రాదు కదా. సో మీకు మీ ద్వారా ఇది కాదు అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా పరిచయమైన వాళ్ళు ఉంటే మాత్రమే వాట్సాప్లో నేను టైం స్పెండ్ చేస్తాను, ఓకేనా. సో లేదంటే ఇక చేయను అన్నమాట. కొత్త వాళ్ళు వస్తే, ఎందుకంటే సమాధానం ఇస్తాను. ఏదంటే ఇప్పుడు యూట్యూబ్లో నేను ఏ మ్యాటర్ పెట్టినాను, ఆ మ్యాటర్ మాత్రమే దీన్ని ఎట్లా చేయాలన్నా సో మీకు అర్థం కాకుంటే, సో దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా మనము చేయాలి ప్రాసెస్ అనేసి మీరు అడిగితే, సో దానికి నేను రిప్లై ఇస్తాను. కాకుండా మీరు ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే అది కాకని ఇంకోటి మంది అడుగుతారనమాట. సో ఇంకోటి ఆడ నేను వాట్సాప్లో ఫ్రీ అయితే చెప్పాను, ఏంటంటే చెప్తాలే అంట, కానీ ఇంకా ఆన్లైన్ వాట్సాప్లో అయితే ఫ్రీ చెప్పాను. యూట్యూబ్లో అయితే మీరు ఫ్రీ అన్నమాట. చూసుకోండి, లైక్లు చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ ఇష్టం, అది మీ ఇష్టం, ఓకేనా. సో యూట్యూబ్ ద్వారా ఎందుకంటే చెప్తానంటే, యూట్యూబ్లో మీకు చెప్పినందుకు నాకు యూట్యూబ్ మనీ ఇస్తుంది, అండ్ మీకు కూడా చూసిన మతలబు ఉంటుంది, కాబట్టి యూట్యూబ్ ద్వారా చెప్తాను. ఎందుకంటే మీరు ఇవ్వలేరు కదా, ఎందుకంటే ప్రతి మనిషి దగ్గర అడగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బతుకు తెర కోసమే కదా, మీరు కూడా బతుకు తెర కోసం కాబట్టి. సో ఇక మేము అడగడానికి అయితే నా మనసు ఒప్పదు అన్నమాట, ఓకేనా. సో ఏం లేదు, వచ్చేసి ఇప్పుడు ఈరోజు మందు వచ్చేసి చెప్తాను, మంచిగా జాగ్రత్త వినండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనము ఫస్ట్ వచ్చేసి మందులు అయితే చూద్దాం. సో 3 మందులు ఉంటాయి కదా, సో 3 మందులు అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, సో దీన్ని మేము నక్కపిట్టి అంటాం, లేదా నక్కపి అంటాము, 2 రకాలు అయితే అనుకుంటారు మా తెలంగాణ రూట్లో అయితే. సో ఇంకా ఆంధ్ర సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కాకపోతే మా సైడ్ ఇది అంటారు. దీని పేరు అయితే చెప్పచ్చు కాబట్టి ఖచ్చితంగా మీకైతే చెప్తున్నాను, ఓకేనా.
సో నక్కపి అంటారు, లేదంటే మనం సాధారణంగా ముళ్ళగడ్డలు కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఆ విధంగా ఉంటాయి కాబట్టి. ఇట్లా గడ్డలు ఉంటాయి, ఎండిపోయినా కానీ గడ్డలు ఉంటాయి. సో అదనమాట ముచ్చట. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో దీని పేరు చెప్పాను, ఏంటంటే ఇది కొద్దిగా పవర్ఫుల్ కాబట్టి చెప్పాను. దీని యొక్క ఏం చేసుకోవాలంటే, దీని యొక్క ముళ్ళు ఉంటాయి కదా, మీరు ఇది చెట్టు ఎన్నో ఒకరు చూసే ఉంటారు. సో దీని ముళ్ళు మనకి ఏదైతే ఉండదో దాన్ని కొస తీసుకోవాలి, దీని యొక్క కొస, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది వచ్చేసి దీని ఆకులు అనమాట. సో దీని ఆకులు ఏంటంటే రెండు ఆకులు తీసుకోవాలి, తెంపుకోవాలి ఫస్ట్. ఇంకో ఆకు ఏమో ఇంకో ఆకు సగంలోకి అయితే చింపుకోవాలి. సో చింపుకొని మనము ఈ అంటే సగంన్నర అన్నమాట, 2.5 అన్నమాట, ఓకేనా. సో 2.5 ఆకులు అండ్ దాని యొక్క ముళ్ళు అండ్ ఇంకో దాన్ని ఏమో మనకు గడ్డలు అన్నాం కదా. సో దాన్ని వచ్చేసి మనకు ఇంత తెంపుకుంటే చాలు. సో ఇంత ఎంతో కొంత అందులోకి వెళ్ళి కొత్తవి అన్నమాట, నీరుడి కాకుండా ఇయ్యోడి కొత్త ఇంత మనం వానికి వెళ్ళి తెంపుకోవచ్చు, కోసుకోవచ్చు, ఇట్లా మన తీయచ్చు అనమాట, ఓకేనా. సో ఏం లేదు, అవి కట్టుకొని ఇప్పుడు మనకు అదే పట్టుకొని ఏం చేయాలంటే ఇంటికి కొంట పోవాలి. సో ఇంటికి అదే మనకు దీనికి వారం అనేది ఏం లేదు. సో ఏ రోజైనా చేసుకోవచ్చు, కాకపోతే మీరు స్నానం చేసి ఉండాలి, ఓకేనా. సో ఇంటికి పట్టుకొని పోవాలి. 3 రకాలు పట్టుకొని పోయారనుకో. సో మళ్ళీ ఏం చేయాలంటే మనకు ఒక తాయితు మీకు ఒక సంవత్సరం పనికి రావాలంటే ఖచ్చితంగా తాయిత అంటే ఉండాలి. లేదా మేము 6 నెలలు లేదంటే ఇంత కవర్లో కట్టుకుంటాము, మాకు తాయితు దొరకలేదు అనేసి కవర్లు కావచ్చు, లేదంటే ఇంత దారం చుడతారు, ఎట్లా చేసుకోరు. కానీ దాన్ని ఎక్కువ ఒక సంవత్సరం దాకా ఆగేటట్టు అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. సో దాన్ని చేసుకున్నారనుకోండి ఇంత అవుతుంది. తాయితలు అంటే మనకు తాయితల సెట్ అవుతుంది. సో వేరే దాంట్లో చుట్టుకుంటే ఇంత అవుతుంది, ఓకేనా. సో దాన్ని ఏం చేయాలంటే మనకు ఊదియాలన్నమాట. అంటే మనకు సాధారణంగా ఇల్లు ఉండదు అనుకో, మనకి ఇల్లు కాడ దేవుడు ఉంటుంది కదా, ఏదో దేవుని రూమ్ ఉంటుంది కదా. సో దేవుని రూమ్లో మనము మన పొగ అనేది దానికి ఇవ్వాలన్నమాట. సో మొదలు ఇవన్నీ చుట్టుకొని, సో దానికి మొదలు మిరపకాయలు తెచ్చి మిరపకాయలల్లో మనకు ఊదైతే పోసి, సో పోసి దాంట్లో మనము పొగ వేయాలన్నమాట. ఈ విధంగా అయితే ఈ విధంగా మనకు పొగ వెళ్తుంటుంది. సో పొగ వెళ్తున్నప్పుడు మనం ఇట్లా ఊదియాలి, దానికి ఊదంటే మనకు పొగ వేయాలి, దానికి మొత్తం పొగ వేసి ఏం చేయాలి, మనకు మెడకంటే మెడ కట్టుకోవచ్చు, లేదంటే ముల్దారం ఉంటే ముల్దారం కట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏడన్నా మీరు కట్టుకోవచ్చు. కట్టుకుంటే మీకు ఇక తిరుగులే ఉండదన్నమాట. ఇంకొకసారి అసలు మీకు అసలు ఆటంకం లేదనమాట, మాటలు మాట్లాడే కాడనమాట. సో వేరే కాడ అంటే ఏమో చెప్పలేము, కానీ మాటలు మనం మాట్లాడతాం కదా. సో మన మాటకు ఏదైతే అడ్డు రాదు, ఓకేనా. సో ఇది ప్రతి మనిషికి పనికి వస్తుంది. అండ్ గొర్రెలు మేకలు మేపే వాళ్ళు కాకుండా ప్రతి బిజినెస్ చేసే జాబ్ చేసే మనిషికి వెళ్ళి అయితే పనికి వస్తుంది, ఓకేనా. సో ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మీకు, సో ఆ మందుని తీసి నువ్వు కట్టేసినావు, ఓకే. సో మంచిగానే ఉంది, కానీ ఇక్కడ చిన్న సమస్య పడుతుంది. నేను ఆ ప్రాబ్లం గురించి కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు ఒక్కనే చూస్తలేవు, చాలామంది చూస్తారు. దాదాపు 1000, 2000, 3000 ఇట్లా చూస్తారు అనుకోండి. సో వాళ్ళల్లో ఒక 500, 1000 మంది మనకు నేను చెప్పిన ప్రాసెస్ అయితే పాటించినా కానీ, సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు ఎదురవుతారు కదా. ఇప్పుడు నువ్వు కట్టుకున్నావు, ఎన్నో కట్టుకున్నావు, ఇంకో అతను కట్టుకున్నాడు అనుకోండి నేను చెప్పింది. సో సేమ్ కట్టుకున్నారు, సేమ్ ఒక్కడ పంచాయతీ కావచ్చు, ఏడన్నా కావచ్చు, ఎదురయ్యి మాటలు ఏదో మాటకు పెరిగినాయి అనుకోండి. అసలు కాడ ఖచ్చితంగా అయితే లొల్లి అవుతుంది. లొల్లి అంటే మాటలతో లొల్లి కదా అనమాట, చేతలతోటి డైరెక్ట్ చేతలతోటి లొల్లి అవుతుంది అనమాట. ఎందుకంటే నువ్వు వినే సమస్య ఉండదు, ఆయన వినే సమస్య ఉండదు అనమాట. మాట పెరిగి చేతలతోటి మనకు ఫైటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇతరుడు గట్టిగా మాట్లాడింది అనుకో, నువ్వు దిగవు, ఆయన దిగాడు. ఎందుకంటే ఆయన దిగేటందుకు సమస్య ఉండదు అనమాట, నువ్వు దిగేటందుకు సమస్య ఉండదు. కాబట్టి అసలు కాడ కొట్లాటలు అవుతాయి, అది ఇక మీ ఇష్టం. అందుకే ఇది చెప్తున్నా, చెప్పి మాత్రమే మంది ఇస్తున్నా, ఓకేనా. సో ఓకేనా, మరి ఇది అన్నమాట ఇలాంటి వీడియో. మరి ఇలాంటి వీడియోల కోసం మనకి ఏదైతే వీడియో చూస్తున్నారో దాన్ని ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసారో లేదో చాలా, ఎందుకంటే ఇంత మంచి మందులు ఎవరు ఇవ్వాలన్నా. సో ఎందుకంటే మనకు ఉన్నది ఆల్రెడీ ముల్దారం ఉన్నది, కానీ ఇప్పుడు మీకు చూపించడానికి మంచిగా ఉండదు కాబట్టి. సో నీరుడు కట్టుకున్నాను నేను. సో ఈయోడు ఇంకా మనము కట్టుకోవాలి, ఇంకా ఇప్పుడు కొత్త కొన్ని తయారు కావాలి, కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. కాబట్టి ఈయోడు కట్టుకుంటా కంపల్సరీ, నేను కూడా కట్టుకుంటా. కానీ ఏంటంటే కొంచెం టైం ఉంది.
సో మీకైతే చెప్పాలి కదా. సో నేను ఒక్కరిని వాడి నేను ఒక్కరిని మనకు అదే ఒక్కరికి తెలిసి ఒక్కరు చచ్చిపోతే ఆడ ఏమో మనకు అర్థం ఉండదు కదా. సో మనుషులు అన్నప్పుడు అందరు బతకాలి, అందరు మంచిగా ఉండాలి, అదన్నమాట. మరి ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేస్తానని సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్.